హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డైరీ. సో ఇవాళ ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? నెంబర్ సిస్టమ్ ఈజ్ ఏ వే ఆఫ్ రిప్రజెంటింగ్ నెంబర్స్ యూజింగ్ డిజిట్స్ ఆర్ సింబల్స్. మనం ఇన్పుట్ని ఎలా ఇవ్వడం జరుగుతుంది అంటే కంప్యూటర్కి మనము ఇన్పుట్ని పాస్ చేస్తామన్నమాట. ఇన్పుట్ అంటే మనం ఇచ్చే డేటా అనేది టెక్స్ట్ ఫామ్లో అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఇమేజ్ ఆర్ వీడియో ఆర్ ఆడియో, ఏ ఫామ్ అయినా అదంతా కూడా డేటానే అవుతుంది. ఈ డేటాని డైరెక్ట్గా కంప్యూటర్ అనేది అర్థం చేసుకోలేదు. ఫస్ట్ ఏం చేస్తుందంటే మనం పాస్ చేసిన ఏదైతే ఇన్పుట్గా ప్రొవైడ్ చేసిన డేటాని బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ దెన్ CPU అనేది బైనరీ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఆఫ్టర్ ప్రాసెసింగ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా అగైన్ అంటే బైనరీ డేటా మొత్తం కూడా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ అవుతుంది. మనకి బైనరీ ఫామ్లోనే అవుట్పుట్ వచ్చింది అంటే మనం అది అర్థం చేసుకోవడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది. సో మనం ఎలా అయితే ఇన్పుట్ని పాస్ చేస్తున్నామో అదేవిధంగా మనం అవుట్పుట్ గెట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇంటర్నల్గా ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. డీటెయిల్గా నెక్స్ట్ చూద్దాం. అండ్ దెన్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్లో వీడియోలో చూసినట్లయితే ఒక డయాగ్రామ్ని చూడండి. సో ఆ డయాగ్రామ్లో ఎలా ఉంది అంటే మనం పాస్ చేసిన ఇన్పుట్ కన్వర్ట్ అయ్యి అండ్ దెన్ ప్రాసెస్ అయిన తర్వాత హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కోసం అవుట్పుట్ని గెట్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా మీరు ఆ డయాగ్రామ్ని చూసినట్లయితే మీకు కంప్లీట్గా నెంబర్ సిస్టమ్ గురించి ఒక అండర్స్టాండ్ అనేది వస్తుందన్నమాట. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ టైప్ హెలో అంటే హెలో అనే ఇన్పుట్ని మనం పాస్ చేయడం జరుగుతుంది. ఇన్పుట్గా ఇస్తున్నాం అనమాట. ఇన్పుట్గా ఇచ్చినప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈచ్ లెటర్ని కూడా నెంబర్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఆ నెంబర్ని ఏం చేస్తుందంటే బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈచ్ క్యారెక్టర్కి కూడా మనకి ఒక స్పెసిఫిక్ నెంబరింగ్ అనేది ఉందన్నమాట. ఆ నెంబరింగ్ నుంచి మనం ఏం చేస్తామంటే బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ని మీరు క్లియర్గా చూసినట్లయితే HELL అంటే ఈచ్ క్యారెక్టర్ కూడా ఏమైంది అక్కడ ఇండివిజువల్గా డివైడ్ అయ్యింది. ఈచ్ క్యారెక్టర్కి కూడా అక్కడ ఒక న్యూమరిక్ నెంబర్ని అసైన్ చేయడం జరిగింది. ఆ న్యూమరిక్ నెంబర్ని ఏం చేస్తామంటే బైనరీలోకి కన్వర్ట్ చేస్తామన్నమాట. కన్వర్ట్ చేసిన తర్వాత ఇదంతా మనకి ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. మీరు అది మైండ్లో పెట్టుకోవాలి. మనం జస్ట్ ఇన్పుట్ని పాస్ చేస్తున్నాం అంతవరకు మాత్రమే మనకు తెలుసు. ఇంటర్నల్గా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఫైనల్గా ఈ ఇన్పుట్ అనేది సిస్టమ్కి ఎలా వెళ్తుంది అంటే హెలో ఈక్వల్ టు మనం ఇచ్చిన హెలో అనేది బైనరీలోకి కన్వర్ట్ అయ్యాక ఎలా ఉంటుంది అనేది కూడా నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి గమనించండి. ఇంకొకటి ఇక్కడ నోట్ పాయింట్లో నేను ASCII అని మెన్షన్ చేశాను. ASCII ఫుల్ ఫామ్ ఏంటి అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ASCII అనేది ఏం చేస్తుంది అంటే ఈచ్ క్యారెక్టర్కి కూడా ఇక్కడ క్యారెక్టర్ అంటే మనకి లెటర్స్ కానివ్వండి, నెంబర్స్ కానివ్వండి, స్పెషల్ సింబల్స్ ఉన్నాయి కదా, సింబల్స్ కానివ్వండి, ఏదైనా కూడా మనకి ఇండివిజువల్. సో ఈచ్ వన్ కూడా మనకి క్యారెక్టర్ అవుతుందన్నమాట. ఇట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఏంటి అంటే ASCII న్యూమరిక్ వాల్యూని అసైన్ చేయడం జరిగింది. ఓకేనా, నేను మీకు ఇంక ఇది కంప్లీట్గా అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్గా నేను ఇవ్వడం జరిగింది. అంటే ఆల్ఫాబెట్ నెంబర్స్కి ASCII యొక్క న్యూమరిక్ వాల్యూస్ ఎలా ఉంటాయి, అది క్యాపిటల్స్లో ఎలా ఉంటాయి, స్మాల్స్లో ఎలా ఉంటాయి, నెంబర్స్లో ఎలా ఉంటాయి, స్పెషల్ క్యారెక్టర్స్లో ఎలా ఉంటాయి అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం తీసుకొని నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి క్లియర్గా దాన్ని డీటెయిల్గా చూడండి.